డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే బక్సార్ యుద్ధం. ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి యుద్ధాలలో బక్సార్ యుద్ధం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, భవిష్యత్తులో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో మైసూరు యుద్ధాలు కానీ, మరాఠా యుద్ధాలు కానీ, సిక్కు యుద్ధాలు కానీ, ఆఫ్ఘన్ యుద్ధాలు కానీ, బర్మా యుద్ధం కానీ, ఇవన్నీ చేయటానికి కావలసినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించుకోవటం జరిగిందంటే బెంగాల్ ఏరియా నుంచి సంపాదించుకోవటం జరిగింది. సారవంతమైనటువంటి బంగారం లాగా పంటలు పండేటటువంటి గంగా నది పరివాహక ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు తిరుగులేని సామ్రాజ్య నిర్మాతలుగా నిలబడటానికి కీలక పాత్ర పోషించిన యుద్ధం ఏదయ్యా అంటే బక్సార్ యుద్ధం. సోది లేకుండా స్ట్రైట్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, బట్టలు మూటను నెత్తి పెట్టుకొని వీధి వీధిని తిరుగుతూ వ్యాపారం చేసుకోవటానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యవాదులుగా తయారు కావటానికి ఈ క్రింది వాటిలో ఏ యుద్ధం కీలక పాత్ర పోషించిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బక్సార్ యుద్ధం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు భవిష్యత్తులో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించబోయే ఏ పోటీ పరీక్షలోనైనా కూడా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏందయ్యా అంటే ఈ బక్సార్ యుద్ధం అని గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే, హిస్టరీ లెక్చరర్ని ఎవరిని అడిగినా కూడా, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇచ్చే ఏ లెక్చరర్ అయినా కూడా ఆధునిక భారతదేశ చరిత్రలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక 10 బిట్స్ చెప్పండి, 10 చెప్పండి. వాటిలో ముఖ్యమైనవి అంటే, ఒకటి ఖచ్చితంగా బక్సార్ యుద్ధం ఉండాలి. ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే పోటీ పరీక్షలకే కాదు, ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే యూపీఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ లో కూడా ప్రతి సంవత్సరం ఈ బక్సార్ యుద్ధానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల పరిసరాల మీద కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతాడు. అంటే ప్రతి పోటీ పరీక్షలకి హిస్టరీ జాబితాలో కీలక పాత్ర పోషించే టాపిక్ ఏంటంటే బక్సార్ యుద్ధం. ఇంకో విషయం ఏంటో తెలుసా, నాకు ఆధునిక భారతదేశ చరిత్ర గురించి సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చని ఏ స్టూడెంట్ అనుకుంటాడో అతడు ఈ కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం చుట్టుపక్కల గనక అవగాహన ఉంటే అతడికి తెలియకుండానే ఎగ్జామ్ లో కనీసం తక్కువలో తక్కువ ఒక 2-3 మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? ఎందుకు చెప్తున్నానంటే, ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ విషయం మీకు తెలియాలని చెప్తున్నాను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇప్పటికే ప్లాసీ యుద్ధం గురించి కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాసు ద్వారా కొన్ని బిట్లు మీరు తెలుసుకున్నాక ఇవి నిజంగా నాకు వచ్చా, ఈ టాపిక్ వినటం వల్ల నాకు ఇంకేమైనా కొత్త అదనపు ప్రయోజనం చేకూరిందని మీరు ఆలోచించాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా నోట్స్ రాసుకోవటానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇక చూడండి, బక్సార్ యుద్ధం నేను చెప్పాల్సినంత ఇంపార్టెంట్ ముందే చెప్పేశా. ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ యుద్ధాల్లో బక్సార్ యుద్ధం అన్నాం. ఇది జరిగింది, అది అసలు ఏంది, కారణం ఏందనేది చూస్తే ఈ టేబుల్ కూడా మీరు వేసుకోవాలి. ఓకేనా? మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమిషాలు దీని మీద దృష్టి పెడితే చాలు, మీకు తెలియకుండానే కొన్ని మార్కులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? చూడండి, ఈ బక్సార్ యుద్ధం ఎవరెవరికి జరిగింది? మీర్ కాసిం కి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగింది. అదేంది, నేను మొఘల్ చక్రవర్తి అనుకున్నా, అయోధ్య చక్రవర్తి అనుకున్నా, నేను ఒక్కరి పేరే రాసింది మీర్ కాసిం అని అంటే, అసలు బక్సార్ యుద్ధానికి కారకుడైన ప్రధాన వ్యక్తి అంటే మీర్ కాసిం పెట్టాలి. ఎందుకో తెలుసా, అతడికి బ్రిటిష్ వాళ్ళ మీద ఒళ్ళు మండింది. మన పరిభాషలో చెప్పాలంటే వాడికి పిచ్చి కోపం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ మీద, తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. అందుకని అందరినీ యూనిటీ చేసింది. అందుకని దీనికి హీరో ఎవరయ్యా అంటే మీర్ కాసిం. ఎవరు ఎగనిస్ట్? ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ, డచ్ వాళ్ళ, డెన్ వాళ్ళ అంటే బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగింది యుద్ధం. ఈ గొడవ వల్ల జరిగిన యుద్ధం ఏంది? బ్యాటిల్ ఆఫ్ బక్సార్. అంటే మీర్ కాసిం కి బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఎక్కడో చెడింది వ్యవహారం. ఎక్కడో చెడిందని ఎందుకంటున్నానంటే, ఒక విధంగా బ్రిటిష్ వాళ్ళ దయాదాక్షిణ్యాలతోనే బెంగాల్కి పరిపాలకుడుగా ఉన్నాడు ఒక దశలో మీర్ కాసిం. అలాంటోడు బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్ తయారైండు. దాని ఫలితమే బక్సార్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ బక్సార్. జరిగిన సంవత్సరం
1764 అక్టోబర్ 22వ తారీఖు నాడు జరిగింది. ఓకేనా? చూడండి, సక్సెస్ ఎవరయ్యారంటే బ్రిటిష్ వాళ్ళు అయ్యారు. సోదంతా లేకుండా, ఎందుకంటే మీ సమయం చాలా విలువైనది, నా సమయం కూడా కాస్తో కోస్తో మీ అంత కాకపోయినా నాకు కూడా విలువైనది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సోదంతా చెప్పుకోకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరమైనటువంటి విషయాలను మాత్రం ఇక్కడ అధ్యయనం చేస్తే సక్సెస్ ఎవరయ్యారంటే బ్రిటిష్ వాళ్ళు అయ్యారు. ఓకే కదా? అసలు యుద్ధానికి కారణం ఏంది? అసలు బక్సార్ యుద్ధానికి కారణం ఏందయ్యా అంటే చూడండి, బ్రిటిష్ బ్రాట్ మీర్ జాఫర్ అగైన్, ఓకే, డెథ్రోన్డ్ మీర్ కాసిం. అంటే బ్రిటిష్ వాళ్ళు మీర్ జాఫర్ ని చక్రవర్తిగా చేశారు. ఎవరిని తొలగించి? మీర్ కాసిం అనే వ్యక్తిని తొలగించి. అసలు మీర్ కాసిం ఎందుకు పెట్టారు, మీర్ జాఫర్ ఎందుకు పెట్టారంటే మనం ప్లాసీ యుద్ధం తర్వాత బక్సార్ యుద్ధం మధ్య కాలంలో జరిగిన సంఘటనల మీద అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది. సిరాజ్ దౌలాను తీసే యుద్ధంలో, ప్లాసీ యుద్ధంలో ఓడించిన తర్వాత మీర్ జాఫర్ ని పెట్టారు. మీర్ జాఫర్ బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ లో అన్ని రకాల సహకారం చేసి తర్వాత అతడు కూడా శత్రువు అయ్యాడు. అతడు శత్రువు అయ్యాడని చెప్పి మీర్ జాఫర్ ని తీసేసి ఇగో మీర్ కాసిం ని పెట్టారు. మీర్ కాసిం 1760 నుంచి 63 వరకు చక్రవర్తిగా ఉన్నాడు. ఉండి ఈడేం చేసిండు? అమ్మా బ్రిటిష్ వాళ్ళారా, మీరు ఇంత ఎడవలు కాబట్టేరా మా సిరాజ్ దౌలా గాని మా మీర్ జాఫర్ గాని మీతో గొడవలు పెట్టుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఆటలు సాగనివ్వనని చెప్పి మీర్ కాసిం బ్రిటిష్ వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నాడు. అందువల్లనే చూడండి మీర్ జాఫర్ ని మళ్ళీ చక్రవర్తిగా చేశారు, మీర్ కాసిం తొలగించారు. దీనికి ఇతడు అసంతృప్తి చెందాడు కదా. ఇక చూడండి, మరి యుద్ధం అయితే ప్రధానమైన కారణం ఇదన్నాం. మరి ఫలితం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, మీర్ కాసిం ని వాళ్ళ టీమును ఓడించారు. మరి తర్వాత సక్సెస్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు, విన్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఈ యుద్ధం ద్వారా వనకూడినటువంటి ప్రయోజనం ఏంటి, వాళ్ళకి లాభం ఏమొచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే షాలం 2. షాలం ఎవరు? మొఘల్ చక్రవర్తి. మరి ఇక్కడ మీర్ కాసిం అన్నారు కదా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసిందంటే, మీర్ కాసిం ఒక్కడే యుద్ధం చేయలే, నాలాగా బ్రిటిష్ వాళ్ళ మీద అసంతృప్తితో ఎవరెవరు ఉన్నారా అని మొత్తం చూస్తే సెకండ్ షాలం రూలర్ ఆఫ్ మొఘల్, అతడు బ్రిటిష్ వాళ్ళకి శత్రువు అయ్యాడు. అయోధ్య పరిపాలకుడైన సుజావుద్దౌలా బ్రిటిష్ వాళ్ళకి శత్రువు అయ్యాడు. ఈ మీర్ కాసిం ఏం చేసిండు? బ్రిటిష్ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం బ్రిటిష్ వాళ్ళకి బద్ద శత్రువులైన వాళ్ళందరితో కూడా చేతులు కలిపాడు. ఆ సమయంలో మీర్ కాసిం కంటే భారతదేశం మొత్తం మీద ఆధిపత్యం ఎవరుకున్నది? ఆధిపత్యం అంటే షాలం 2. అందుకని చూడండి, నాటి మొఘల్ చక్రవర్తి షాలం accorded the Diwani rights over to the Bengal to the British. అంటే ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి రెండవ షాలం బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ ఏరియాలో దివానీ అధికారాలు ఇచ్చాడు. దివానీ అధికారం అంటే ఏంటంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని దివానీ అధికారం అంటారు. ఓకే. సెకండ్ వన్, ద కంపెనీ పేడ్ పెన్షన్ టు ద మీర్ జాఫర్ సన్ అండ్ టుక్ ఓవర్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ టు బెంగాల్. అంటే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ప్రాంతాన్ని ఇక చివరి దాకా పరిపాలన చేస్తూ మీర్ జాఫర్ కుమారుడికి పెన్షన్ ఇస్తే స్థాయికి వచ్చింది. అంటే రాజభరణం ఇచ్చి బెంగాల్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తమ పరిధిలోకి తీసుకొని పరిపాలన చేశారనేది దీని కాన్సెప్ట్. ఓకేనమ్మా? ఇప్పుడు మెయిన్ ఈ థీమ్ అర్థమైంది కదా మీకు. ఇంకో విషయం, మరి మీర్ కాసిం బ్రిటిష్ వాళ్ళకి శత్రువు అయ్యానన్నాం కదా, మీరు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే, మీ అందరికీ తెలుసు ప్లాసీ యుద్ధానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిరాజ్ దౌలా 1756 జూన్ 20వ తారీఖు నాడు ఒక 148 మంది బ్రిటిష్ వర్తకులను తీసుకెళ్లి కలకత్తాలో ఒక చీకటి గదిలో పడేస్తే దాని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. ఆ కారణం వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు సిరాజ్ దౌలా మీద కోపంతో ప్లాసీ యుద్ధం చేశారంటారు. అది మనందరికీ తెలుసు, మన పుస్తకాల 7వ తరగతి పుస్తకాలలో కూడా మనం చదువుతాం. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే మీర్ కాసిం కూడా అలాంటి సంఘటన చేసిండు. ఆయన చీకటి గదిలో పడేయలేదు, కానీ ఈయన ఏం చేసిండో తెలుసా? తన అధికారానికి బ్రిటిష్ వాళ్ళు అడ్డు వస్తున్నారని చెప్పి
1763లో అంటే ఇతను చక్రవర్తిగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికి బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని పూర్తిగా దోచుకుంటున్నారన్న కోపంతో ఏం చేసిందంటే పాట్నా అంటే మనం పాటలీపుత్రం లేదా పాట్నా అని చెప్పుకుంటామే అక్కడ 45 మంది బ్రిటిష్ ఉద్యోగస్తులని ఓకే ఒక 200 మంది యూరోపియన్లని ఒక గదిలో పడేసి మొత్తం తన సైన్యాన్ని చెప్పిండు ఊచకొత పోయిందంటే ఒక్కొక్కరిని నరరూప రాక్షసులుగా నరికేశారు ఆ సంఘటన ఏ యుద్ధానికి దారితీసిందంటే బక్సార్ యుద్ధానికి దారితీసింది చూడండి కలకత్తా చీకటి గది ఉదంతమేమో ప్లాసీ యుద్ధానికి దారితీస్తే పాట్నాలో జరిగినటువంటి హింసాత్మక లేదా ఆ ఊచకోత ఏమో మీర్ కాసిం చేపించిన ఊచకోత ఏ యుద్ధానికి దారితీసిందయ్యా అంటే బక్సార్ యుద్ధానికి దారితీసిందని గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా ఇకపోతే ఈ బక్సార్ యుద్ధ ఫలితంగా జరిగిన ప్రధానమైనటువంటి ఫలితం ఏంటి ఆడ 100 ఉన్నది ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు ఫస్ట్ సారిగా ఏ ఏరియాలో వచ్చిందంటే బెంగాలు బీహారు ఒరిస్సా ప్రాంతంలో ద్వంద్వ ప్రభుత్వ విధానం అనేటటువంటి అమల్లోకి వచ్చింది దాన్ని డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటారు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అప్పుడు బెంగాల్ గవర్నర్ గా ఉన్న రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ ప్రభుత్వం డ్యూయల్ పాలసీ గవర్నమెంట్ సిస్టమ్ తీసుకొచ్చిండు ఈ విధానం 1765 to 1772 ఓకే 1765 to 1772 వరకు అమల్లో ఉంది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేటటువంటిది బెంగాల్ బీహార్ ఒరిస్సాలో 1765లో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే బెంగాల్ గవర్నర్ ఎవరయ్యా అంటే రాబర్ట్ క్లైవ్ అది ఆ నష్టాలతో బ్రిటిష్ వాళ్ళు కూడా తీవ్ర నష్టం తీసుకొస్తుంటే 1772లో ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన వ్యక్తి ఎవరంటే వారెన్ హేస్టింగ్స్ అంటే ద్వంద్వ ప్రభుత్వ విధానం అంటే ఇద్దరు వ్యక్తులు గుర్తుకు రావాలి ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్ రద్దు చేసిన వ్యక్తి అంటేనేమో వారెన్ హేస్టింగ్స్ అని గుర్తుపెట్టుకోండి మరి ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రకారం ఏంది ద్వంద్వ అంటే 2 కదా చూడండి దివానీ రైట్స్ అంటే భూమి శిస్తు గాని ఇతర శిస్తులు అంటే ఇంటి పన్ను పంపు పన్ను కరెంటు పన్ను ఇవన్నీ వసూలు చేసుకునే అధికారాన్ని దివానీ అధికారం అంటారు ఓకే చూడండి కలెక్టింగ్ రెవెన్యూ టు కంపెనీ దివానీ రైట్స్ అంటారు నిజామతు రైట్స్ అంటే ఏంది పోలీస్ అండ్ జ్యుడిషియల్ ఫైనాన్షియల్స్ ఓకే ఫంక్షన్స్ టు నవాబ్ ఆఫ్ బెంగాల్ కేవలం శాంతి భద్రతలు పరిపాలన వ్యవహారం మాత్రమే బెంగాల్ చక్రవర్తుల చేతిలో ఉండాలి చూడండి ఇదేమో ఆదాయం వచ్చేటటువంటి పదవి ఇదేమో ఖర్చుతో కూడుకున్నటువంటి పదవులు అధికారాలు అంటే ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం లేదా ఈ బక్సార్ యుద్ధం తర్వాత జరిగినటువంటి అలహాబాద్ సంధి 1765లో జరిగిన అలహాబాద్ సంధి ప్రకారం బ్రిటిష్ వాళ్ళు పొందిన అద్భుతమైన అవకాశం ఏంటంటే ఆదాయం వచ్చేటటువంటి దివానీ అధికారేమో బ్రిటిష్ వాళ్ళు పొందితే చూడండి కలెక్టింగ్ రెవెన్యూ టు కంపెనీ ఖర్చుతో కూడుకున్నటువంటి అధికారాలు ఎవరు పొందారంటే స్వదేశీ చక్రవర్తులు లేదా అక్కడున్న నవాబులు పొందారు ఇది భారతదేశంలో బక్సార్ యుద్ధ ఫలితంగా జరిగిన ప్రధానమైనటువంటి ఫలితం అని గుర్తుపెట్టుకోండి ఇకపోతే చూడండి భారతదేశం బెంగాల్ ఏరియాలో చాలా ఒక సువర్ణ ఘట్టాలు ఓకే ఒక 5 సువర్ణ ఘట్టాలు 1 2 3 4 5 సువర్ణ ఘట్టాల గురించి చెప్పండి అంటే ప్రత్యేకంగా దాంట్లో ఒకటి బక్సార్ యుద్ధం ఉంటుంది ఓకే ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు హుగ్లీ నది ఏరియాలో వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒకటి తర్వాత ప్లాసీ యుద్ధం ఒకటి బక్సార్ యుద్ధం ఒకటి దివానీ అధికారాలు ఒకటి కలకత్తాని రాజధానిగా చేసుకోవటం ఒకటి ఇలాంటివి చూసినట్టయితే కీలకమైనటువంటి అంశాలంటే దాంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది బక్సార్ యుద్ధం అని గుర్తుపెట్టుకోండి ఇక చూస్తే చూడండి యుద్ధం జరిగింది అక్టోబర్ 22 1700 ఓకే యుద్ధం జరిగింది ఎప్పుడమ్మా 1764 అక్టోబర్ 22 ప్రదేశం ఎక్కడ గంగా నదీ తీరంలోని బక్సార్ అనే ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది అంటే గంగా నది పరివాహక ప్రాంతం ఒకవేళ ఏ నది పరివాహక ప్రాంతంలో యుద్ధం జరిగిందంటే గంగా నది పరివాహక ప్రాంతం అది బీహార్ దగ్గర యుద్ధం జరిగింది ఎందుకంటే బక్సార్ అన్నది బీహార్లో ఫలితం ఏంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఘన విజయం సాధించింది మరి ప్రత్యర్థులు ఎవరు అంటే మొఘల్ సామ్రాజ్యం అదేవిధంగా మీర్ కాసిం
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రత్యర్థులు. సేనాపతులు నాయకులు ఎవరయ్యా అంటే మీర్ కాసిం, రెండో శాలం సుజా ఉద్దౌలా. మీర్ కాసిం బెంగాల్ నవాబుగా పనిచేసిండు, రెండో శాలం మొఘల్ చక్రవర్తి, సుజా ఉద్దౌలా అయోధ్య చక్రవర్తి. మరి బ్రిటిష్ వాళ్ళ తరపున నాయకుడు ఎవరు? హెక్టర్ మన్రో ఆఫ్ నోవార్. మీరు హెక్టర్ మన్రో అంటారు కదా, హెక్టర్ మన్రో ఆఫ్ నోవార్ అనేటటువంటి వ్యక్తి. మరి ఇరువురి బలం ఏంది? ఈ బక్సార్ యుద్ధంలో ఇరువురి బలం ఏందయ్యా అంటే భారతదేశ స్వదేశీ చక్రవర్తులు అంటే మీర్ కాసిం, మీర్ జాఫరు, సుజా ఉద్దౌలా యొక్క సైన్యం మొత్తం 40,000 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫిరంగులు ఎన్ని ఉన్నాయంటే 140 ఫిరంగులు ఉన్నాయి. మరి బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఎంత ఉంది? 7,072 మంది సైన్యమే ఉన్నారు, 30 ఫిరంగులు మాత్రమే ఉన్నాయి. మరి ఎలా గెలిచారయ్యా అంటే స్టోరీలో తర్వాత చెప్పుకున్నాం. చూడండి, ప్రాణ నష్టం ఏంది అని అంటే బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం చూస్తే ఈ యుద్ధంలో మొత్తం 2,000 మంది సైన్యం చనిపోయారు. మన స్వదేశీ చక్రవర్తులు చెప్పిన అంచనా ప్రకారం ఏంటంటే 733 నుంచి 847 మంది వరకు గాయపడ్డారని చెప్పి మన పుస్తకాల్లో మన చక్రవర్తులు రాయించారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీని మీద పరిశోధన చేయించారు. ఓకేనా? భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో జరిగిన యుద్ధాల గురించి పరిశోధన చేయించి ఒక పుస్తకం రాపించారు. చూడండి, ఏ హిస్టరీ ఆఫ్ ద బ్రిటిష్ ఆర్మీ, ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ అని చెప్పి సర్ జాన్ విలియం ఫార్టెస్క్యూ, సర్ జాన్ విలియం ఫార్టెస్క్యూ ఈయనతో తర్వాత కాలంలో పరిశోధన చేయించి పుస్తకం రాయించడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం జరిగినటువంటి ప్రాణ నష్టం 2,000 అని తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, బక్సార్ యుద్ధం గురించి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే ఏమని చెప్పాలి? సర్ జాన్ విలియం ఫార్టెస్క్యూ అనేటటువంటి వ్యక్తి పరిశోధన చేశారు. ఇట్లా కూడా మీరు గుర్తు పెట్టుకోండి. దాదాపు మన తెలుగు పుస్తకాల్లో ఇవన్నీ కూడా లేవు. ఇకపోతే బక్సార్ యుద్ధానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్లు చూసినట్టయితే బక్సార్ యుద్ధానికి సంబంధించిన వాస్తవం ఏది అన్నాడు. బక్సార్ యుద్ధానికి సంబంధించిన వాస్తవం ఏంది? మొత్తం బ్రిటిష్ సైన్యంలో మన భారతీయుల సైన్యం 5,297 మంది ఉన్నారు. అంటే చెప్పుకోవడానికే బ్రిటిష్ వాళ్ళు అంటాం, కానీ ఆ బ్రిటిష్ లో మన భారతదేశం వాళ్ళ దగ్గర ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే 5,297. వాళ్ళ సైన్యం ఉన్నదే 7,000 చిల్లర. దాంతో మన భారతీయులే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 5,297 మంది. అంటే చాలా మందికి ఒక డౌట్ ఏంది, ప్లాసీ యుద్ధం కానీ బక్సార్ యుద్ధం కానీ బ్రిటిష్ వాళ్ళకి స్వదేశీ చక్రవర్తులకు యుద్ధాలు జరిగినాయి అంటే బ్రిటిష్ సైన్యం అంటే మొత్తం ఐరోపా నుంచి వచ్చారు అనుకోలేరు. బ్రిటిష్ సైన్యంలో ప్రధానమైనటువంటి అధికారులు మాత్రమే ఐరోపా నుంచి వచ్చారు, ఇంకా కొంతమంది అధికారులు మాత్రమే ఐరోపా నుంచి వచ్చారు. కానీ వాళ్ళ సైన్యంలో కూడా మన భారతీయులే సైన్యంగా ఉండటం అనేది చాలా విచిత్రమైన విషయం. అంటే మన వాళ్ళే పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళని గెలిపించారు అన్నట్టుంది వ్యవహారం. ఇది కరెక్టేనా అన్నాడు. ఓకే, ఈ యుద్ధంలో బెంగాల్, మొఘల్, అయోధ్య, అవధ్ అంటే అయోధ్యని అవధ్ అంటారు కదా, సైన్యం మధ్య సమన్వయం లేదన్నాడు. అంటే సమన్వయం లేదు కాబట్టి ఓడిపోయారని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో శాలం తరపున నజఫ్ ఖాన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, రేపు ఒకవేళ ఏదో ఒక ఎగ్జామ్ లో ఈ శాలము మీర్ కాసిం అడిగి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా చికాకు పుట్టింది. ఒకవేళ రేపు ఎగ్జామ్ లో బక్సార్ యుద్ధంలో మొఘల్ చక్రవర్తి శాలం తరపున సైన్యాన్ని నడిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే నజఫ్ ఖాన్ మొఘల్ సైన్యానికి కుడివైపున నాయకత్వం వహించాడు. అన్ని వాస్తవాలేనంటే అన్ని వాస్తవాలే. చూడండి, మొత్తం బ్రిటిష్ సైన్యంలో మన భారతీయ సైన్యం 5,297 మంది ఉన్నారు. ఈ యుద్ధంలో బెంగాల్, మొఘల్, అయోధ్య సైన్యాల మధ్య సమన్వయం లేదు. ఓకేనా? ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే వీళ్ళ మధ్య సమన్వయం లేకపోవటం అనేది ఒకటి బలహీనతగా కనిపించింది. రెండో శాలం తరపున నజఫ్ ఖాన్ అనేటువంటి వాడు మొఘల్ సైన్యానికి కుడివైపు నుంచి నాయకత్వం వహించాడు. పైవన్నీ వాస్తవాలే. నెక్స్ట్, ఈ యుద్ధంలో ఓటమికి ముందే గమనించిన ఏ పాలకుడు గంగా నదిని దాటి తాను వచ్చిన పడవల వంతెన తగలబెట్టాడు అన్నాడు. ఒక విషయం ఏంటంటే మీర్ కాసిం చాలా మందిని రెచ్చగొట్టిండు. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు, మన ఇస్లాం మతానికి చెందిన వాళ్ళం, ఒక క్రైస్తవుడు వచ్చి మనని ఓడించడం అనేది నాకు బాధ కలిగిస్తుంది,
మన ఇస్లాం మతం రాజులందరం కలిసి ఒకేసారి పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టొచ్చు అనగానే ఇష్టం లేకపోయినా కూడా యుద్ధంలోకి వచ్చిన వ్యక్తి అయోధ్య చక్రవర్తి అయినటువంటి సుజా ఉద్ దౌలా. ఏం చేసిందంటే యుద్ధం జరుగుతుండగానే ఈయనకి ఆ మధ్యాహ్నం కల్లా అర్థమైంది, ఈ యుద్ధంలో మనం అట్టర్పులాప్ అవుతున్నాం, ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకునే దానికంటే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతే మంచిదని చెప్పి ఈయన గంగా నదిని దాటడానికి ఫస్ట్ వంతెన అంటే చెక్కలతో నిర్మించిన వంతెన పైన సైన్యాన్ని తీసుకొచ్చి యుద్ధంలో ఓడిపోతున్నామని తెలియగానే మళ్ళీ ఆ చెక్కల వంతెన ద్వారా నదికి అవతల వైపు చేరి బ్రిటిష్ సైన్యం తన వైపు రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఆ చెక్కల వంతెనని తగలబెట్టించాడు. చూడండి క్వశ్చన్ చూడండి, ఈ యుద్ధంలో ఓటమిని ముందే గమనించిన ఏ పాలకుడు గంగా నదిని దాటి తాను వచ్చిన పడవల వంతెన తగలబెట్టాడంటే సుజా ఉద్ దౌలా అయోధ్య పరిపాలకుడు. అయోధ్యని ఔద్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, యుద్ధం జరుగుతుండగా 30 లక్షల విలువైన రత్నాలతో పారిపోయిన పరిపాలకుడు ఎవరన్నాడు? అసలు ఇవేమీ మన తెలుగు పుస్తకాలు లేవు. ఈ బిట్లు చదివి మన తెలుగు పుస్తకాలు మన దగ్గర ఉన్న కాపీ టు పేస్ట్ పుస్తకాలు చదివితే ఇదేనా నేను చదువుతున్న హిస్టరీ అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నది ఒకటి, ఇక్కడ మనం చదువుతున్నది ఒకటి అయింది. పని జరిగింది ఒకటి, మనం చదువుతున్నది ఒకటిలాగా ఉన్నది. యుద్ధం జరుగుతుండగా 30 లక్షల విలువైనటువంటి రత్నాలతో పారిపోయినటువంటి ఎవరు అంటే మీర్ జాఫర్, మీర్ కాసిం, సుజా ఉద్ దౌలా, మీర్జా నజఫ్ ఖాన్. అంటే చూడండి మీర్ కాసిం అసలు యుద్ధానికి నాయకత్వం వహించవలసినటువంటి వీడే 30 లక్షల రత్నాలు వారు కనపడేసరికల్లా అంటే బహుశా యుద్ధం అటు ఇటు అవుతుంటే సైన్యాన్ని కొనొచ్చు అని చెప్పి ఎవరన్నా పరిపాలకుడు ఆ రత్నాలు ఆడికి తీసుకొచ్చి పెట్టుంటాడట్టుంది. ఈయనేం చేసిండు, ఆ రత్నాలు కనపడగానే జంప్ అయ్యాడు తీసుకొని. యుద్ధానికి నాయకత్వం వహించేవాడే ఆశపడి వెళ్ళిపోతే యుద్ధంలో సక్సెస్ ఎలా అవుతారో ఆలోచించండి. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే యుద్ధ రంగం నుండి తిరోగమించి విజేతలైన బ్రిటిష్ వారితో రాయబారం సాగించింది ఎవరన్నాడు? అసలు మీర్ కాసిం రెచ్చగొట్టబట్టే ఇక చూడండి షాలంతో యుద్ధానికి వచ్చాడు. నిజం చెప్పాలంటే బక్సార్ యుద్ధం అని చెయ్యాలనేది షాలంకి వచ్చినటువంటి ఆలోచన కాదు. తాను పరిపాలనను పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నానని చెప్పి ఈ మీర్ కాసిం అనేటటువంటి వ్యక్తి అంటే ప్రత్యేకంగా ఈ రెండుగా ఈ మీర్ కాసిం అనేటటువంటి వ్యక్తి ఈయన రెచ్చగొట్టబట్టే ఈయన యుద్ధానికి వచ్చాడు. ఒకవైపు సుజా ఉద్ దౌలా గంగా నదిని దాటిపోవటం, 30 లక్షల విలువైనటువంటి రత్నాలు దొరికి మీర్ కాసిం జంపు కావటంతో నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి యుద్ధం మధ్యలోనే చూడండి బ్రిటిష్ వారితో రాయబారం సాగించింది ఎవరు? మీర్ కాసిం, మీర్ జాఫర్, షాలము, సుజా ఉద్ దౌలా. అంటే మొఘల్ చక్రవర్తి అయిన షాలం బ్రిటిష్ వాళ్ళకి వర్తమానం పంపించాడు, ఐఎమ్ వెరీ వెరీ సారీ, అసలు నేను నీ మీదకి యుద్ధానికి రాకపోయేవాడిని, అనవసరంగా బెంగాల్ పరిపాలకుడుగా అధికారాన్ని పోగొట్టుకున్న మీర్ కాసిం నన్ను రెచ్చగొట్టాడని చెప్పి ఇతడు ప్రకటించాడు. రెండో విషయం ఏంటయ్యా అంటే బక్సార్ యుద్ధంను పరిశోధించిన ఆంగ్ల చరిత్రకారుడు ఎవరన్నాడు? చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. మీరు చదువుతున్నటువంటి బిట్లతో పాటు ఇలాంటి ఒక్క బిట్ అడిగితే చాలు, ఈ బిట్లకు ఆన్సర్ రాసిన వాడు సక్సెస్ అవుతాడు. ఓకేనా. అన్ని నేను చెప్పిన బిట్లే ఇస్తాడని చెప్పటం అనేది అవివేకం అవుతుంది. ఈ బిట్లలో ఒక బిట్టు మనకి ఎగ్జామ్ అడిగినా మనం ఇన్ని సంవత్సరాలు చదివి ఆ బిట్టుకు ఆన్సర్ రాయకపోతే ఒక్క మార్కు తేడాతో కూడా ఉద్యోగం రాకుండా ఉండొచ్చు. అందుకని చదివిందే 10 సార్లు చదవటం కంటే మనకు రాని విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అవి ఎలాగో వస్తాయి కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతాయి, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో పేపర్ ఇంకా హార్డ్గా తయారు కావటానికి, ఎందుకంటే పోటీ ఎక్కువ అవుతుంది కాబట్టి పేపర్ హార్డ్గా తయారు చేస్తుంటారు కాబట్టి ఒకసారి దృష్టి పెట్టండి. ఓకేనా. బక్సార్ యుద్ధాన్ని పరిశోధించిన ఆంగ్ల చరిత్రకారుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్, రాబర్ట్ బ్రూస్ఫోర్ట్, జాన్ విలియం ఫోర్టెస్క్యూ, హైమన్ డార్క్. అంటే జాన్ విలియం ఫోర్టెస్క్యూ ఇందాక చెప్పాను బ్రిటిష్ వాళ్ళు చేసిన యుద్ధాల గురించి ఒక పుస్తకం రాపిచ్చారన్నారే, ఈయనతోనే రాపిచ్చారని ఫోటో కూడా చూపెట్టాను. ఇక చూడండి హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ అని చెప్పి ఓకేనా జాన్ విలియం ఫోర్టెస్క్యూ అనేటటువంటి వ్యక్తితో ఈ పుస్తకం రాయించారు. చూడండి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అంటేనేమో పురావస్తు శాస్త్రవేత్త, రాబర్ట్ బ్రూస్ఫోర్ట్ అంటేనేమో మన 2 తెలుగు రాష్ట్రాలలో ప్రాచీన మానవుని అవశేషాలను వెలికి తీసిన మొట్టమొదటి వ్యక్తి రాబర్ట్ బ్రూస్ఫోర్ట్. జాన్ విలియం ఫోర్టెస్క్యూ అంటేనేమో ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి. హైమన్ డార్క్ అంటేనేమో ప్రత్యేకంగా కొమరం భీం, ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం పోరాటం గురించి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిశోధన చేయించడానికి పంపబడిన వ్యక్తి ఎవరంటే హైమన్ డార్క్. ఇక్కడ మాత్రం ఇక్కడ ప్రశ్నకు మాత్రం జాన్ విలియం ఫోర్టెస్క్యూ అనేటటువంటి ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి
ఏ యుద్ధం తొలిసారిగా బ్రిటిష్ వారికి భారతదేశంలోని ముస్లిం రాజ్యాలపై చెక్కు చెదరని ద్వేషాన్ని చేసింది అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. ఏ యుద్ధం తొలిసారిగా బ్రిటిష్ వారికి భారతదేశంలో ముస్లిం రాజ్యాలపై చెక్కు చెదరని ద్వేషాన్ని పెంచిందంటే ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, మైసూరు యుద్ధం, వాందివాసి యుద్ధం. అంటే బక్సార్ యుద్ధం ఎందుకో తెలుసా? తర్వాత మీర్ కాసిం ఒకడు, సుజావుద్దౌలా ఒకడు, రెండవ శాలం మొత్తం ఇస్లాం మతం వాళ్ళే తప్పితే హిందువులు ఎవరు కూడా యుద్ధంలో పాల్గొనలేదు. అంటే మమ్మల్ని భారతదేశం నుంచి పంపించాలన్న ఉద్దేశంతో మీరందరూ ఒకటవుతారా, మీ సంగతి చెప్తా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ముస్లింస్ పైన బాగా తీవ్రమైనటువంటి ద్వేషాన్ని కలిగించిన యుద్ధం ఏదంటే బక్సార్ యుద్ధం అని గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధము ఒకవేళ భారతీయులకు అనుకూలంగా ఉండుంటే బ్రిటిష్ వాళ్ళు తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళేవాళ్ళు. భారతీయులకు అనుకూలం లేక బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండబట్టి చూడండి 1947 వరకు వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించగలిగారు. అంటే ఈ యుద్ధం ఎంత కీలక పాత్ర పోషించిందో అర్థం చేసుకోండి. చూడండి, హెక్టర్ మన్రోకు ముస్లిం రాజ్యాలపై గల ద్వేషం దేశంలో ఎవరిపై అభిమానాన్ని, సహన గుణాన్ని పెంచేలా చేసింది అన్నాడు. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరంటే హెక్టర్ మన్రో. ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది హెక్టర్ మన్రో. చూడండి, ఆ యుద్ధం ద్వారా ముస్లిం రాజ్యాలపై గల ద్వేషం ఎవరిపై అభిమానాన్ని, సహనగుణాన్ని పెంచేలా చేసిందంటే హైదరాబాద్ పరిపాలకుల పైన, అయోధ్య పరిపాలకుల పైన, మహారాష్ట్ర పరిపాలకుల పైన, ఝాన్సీ పరిపాలకుల పైన. అంటే మహారాష్ట్ర పరిపాలకుల పైన ఆయనకు అభిమానాన్ని పెంచింది. ఎందుకో తెలుసా? మహారాష్ట్రలో ఉన్నటువంటి పీస్వాలు ఎప్పుడు కూడా ఈ ముస్లిం పరిపాలకులతో రోజు యుద్ధాలు చేసేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఈ మహారాష్ట్రలో లక్ష్యం ఏంటి? ఛత్రపతి శివాజీ కలలు కన్నా హిందూ స్వరాజ్యాన్ని సాధించాలి, భారతదేశం హిందూ రాజ్యంగా తీర్చిదిద్దాలనేది మహారాష్ట్ర యొక్క లక్ష్యం. మొన్న ఈ మధ్య మీరు చావా సినిమా చూశారు. అంటే వాళ్ళ ఆలోచన అంతా ఇండియాని హిందూ దేశంగా మార్చాలి, ఔరంగజేబు కానీ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళని అసలు భారతదేశంలో పరిపాలన చేయకుండా ఉండాలనేది మహారాష్ట్ర లక్ష్యం. ఇప్పుడు చూడండి, శత్రువు మిత్రుడు అవుతాడు. మొఘలు చక్రవర్తులకి, ఇస్లాం మతం వాళ్ళకి బద్ధ శత్రువులు మహారాష్ట్రలు కాబట్టి హెక్టర్ మన్రో ఎవరు? బ్రిటిష్ వాడు. ఈయనకి ఎవరు ఎంత ఇష్టమవుతారంటే మహారాష్ట్రలో ఇష్టమవుతారు. చూడండి ఎంత అద్భుతమైన బిట్టం. ఇక్కడ హైదరాబాద్ పరిపాలకుడు అంటే హైదరాబాద్ పరిపాలకుడు ముస్లిమే, వాళ్ళ మీద వీళ్ళ కింద అభిమానం ఉంటది. అయోధ్య పరిపాలకుడు అంటే అప్పుడు ఇస్లాం మతం వల్ల అయోధ్యని పరిపాలన చేస్తారు. హెక్టర్ మన్రోకి వాళ్ళ మీద అభిమానం కలిగే ప్రశ్నే లేదు. ఝాన్సీ పరిపాలకురాలు అంటే అసలు అప్పుడు ఝాన్సీ రాజ్యం ఎక్కడ ఎవరు పరిపాలన చేస్తారో కూడా మనకు అంత అవగాహన, అంటే చారిత్రకమైనటువంటి ఆర్డర్ లేదు. అంటే ప్రత్యేకంగా ఈ రాజ్యాలలో వాళ్ళు వీళ్ళకి స్నేహం చేసే అవకాశమే లేదు. మహారాష్ట్ర పరిపాలకులు బ్రిటిష్ వాళ్ళతో సహనగుణం కలిగిన వాళ్ళుగా ముద్ర వేయించుకున్నారు. ఓకేనా? నెక్స్ట్, హెక్టర్ మన్రో చేత యోధ జాతిగా, చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. హెక్టర్ మన్రో చేత యోధ జాతిగా పిలిపించుకున్న పరిపాలకులు ఎవరు? బెంగాల్ నవాబులు, అయోధ్య నవాబులు, మొఘల్ పాదుషాలు, మహారాష్ట్ర ప్రకారం. ఇందాక మనం చెప్పిన ప్రకారం చూస్తే హెక్టర్ మన్రో చేత యోధ జాతి అంటే వాళ్ళు గొప్ప యోధులుగా, తిరుగుబాటుదారులుగా, వాళ్ళ జాతిని వాళ్ళు ప్రేమించే వాళ్ళుగా, జాతి నిర్మాణానికి కీలక పాత్ర పోషించే వ్యక్తులుగా పేర్కొన్న వాళ్ళు మహారాష్ట్ర పీస్వాలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, భారతదేశంలో జరిగిన ఏ యుద్ధం మొత్తం గంగా మైదానం కంపెనీ వారి దయాదాక్షల మీద ఆధారపడి మిగిలేలా చేసింది అన్నాడు. ఎంత అద్భుతమైన బిట్ అండి. చూడండి, భారతదేశంలో జరిగిన ఏ యుద్ధం మొత్తం గంగా మైదానం కంపెనీ వారి దయా మీద ఆధారపడి మిగిలేలా చేసింది? ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, చిన్సార్ యుద్ధం, బేదరా యుద్ధం. అంటే బక్సార్ యుద్ధం. చూడండి, ఎందుకో తెలుసా? కీలకమైనటువంటి బెంగాల్ ఏరియా మొత్తం బ్రిటిష్ వాళ్ళు పొందారంటే కారణం ఏది? బక్సార్ యుద్ధం. గంగా నది పరివాహక ప్రాంతం మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చిందంటే కారణమైన యుద్ధం బక్సార్ యుద్ధం. దివానీ అధికారం పొందేలా చేసిన యుద్ధం అంటే బక్సార్ యుద్ధం. గుర్తుపెట్టుకోండి. డియర్ స్టూడెంట్స్, మన రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మిత్రులతో పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచి సెంట్రల్ లెవెల్లో జరగబోయే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థి మిత్రులందరికీ కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో హిస్టరీకి సంబంధించిన సమగ్ర క్లాసులని సందర్భాన్ని బట్టి మన యూట్యూబ్లో మీకు అందించడం జరుగుతుంది. అయితే యూట్యూబ్లో ఆ క్లాసులని కొంత మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. వీటిని పూర్తిగా నేను వినాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలని మీకు అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉపేంద్ర హిస్టరీ అకాడమీ అనేటటువంటి యాప్ని ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా వినవచ్చు.
ఓకేనమ్మా, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా డెప్త్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు ఆ క్లాసులను వినియోగించుకొని నోట్స్ రాసుకొని వాటిని రివిజన్ చేసుకుంటూ రేపటి రోజున విజేతలు కావాలని ఉపేంద్ర హిస్టరీ అకాడమీ కోరుకుంటుంది.